గ్రామంలో బతుకమ్మ చీరలు అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉందని ఆపిర్రు. ఎలక్షన్ అయ్యి 3 తారీఖు నాడే, ఈ నెల 3 తారీఖు నాడు ఎలక్షన్ అయిపోయింది. ఇంతవరకు కూడా ఈ బతుకమ్మ చీరలు పంచకుండా ఇక్కడనే గ్రామ పంచాయతీల ఇక్కడనే నిల్వ ఉంచిర్రు. కావున ఈ చీరలు పంచాలని ఈ ఐకేపీ వాళ్లకు పై ఆఫీసర్ల కనుక ఫోన్ చేస్తే కూడా స్పందన లేకుండా వెళ్ళింది. ఎందుకంటే ఇక్కడ చీరలు వాళ్ళు ఎందుకు వంచలేరో, మరి అమ్ముకుంటామని ఉంచిర్రో లేకపోతే వాళ్ళు వంచుకుంటామని ఉంచిర్రో కానీ ఇక్కడ నాయకులు ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, ఉప సర్పంచ్లు కానీ, వార్డు మెంబర్లు కానీ, జెడ్పీటీసీ కూడా ఇక్కడ ఉన్నాడు. ఈ ప్రజల కోసము ఈ చీరలు వచ్చినాయి. ప్రజలకు వంచకుండా ఇక్కడ గ్రామ పంచాయతీలో పెట్టినప్పుడు వాళ్ళైనా కానీ మరి చీరలు ఇచ్చి అందరికీ ప్రజలకు చీరలు వంచాల్సింది పోయి వాళ్ళు ఎలక్షన్ రాజకీయ నాయకుల కోసం, రాజకీయ లబ్ధి కోసం అన్ని పార్టీల వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఉమ్ముక్క. ఎందుకంటే వాళ్ళు చీరలు ఇంకో నెలైతే అందరూ మర్చిపోతారు. మర్చిపోయిన తర్వాత వాళ్ళ కార్యకర్తలకు మంచికో గట్టను, మంచికో 2 గట్టలు ఇచ్చుకొని మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ల సర్పంచ్లకు కానీ, ఎంపీటీసీలకు కానీ, ఉప సర్పంచ్ కానీ పంచుకొని వాళ్ళు ఓట్లు వేయించుకున్నందుకు కోసం, వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకున్నందుకు ఉంచారని నాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే ఈ ఊళ్ళో సర్పంచ్ ఉన్నాడు, ఉప సర్పంచ్ ఉన్నాడు, ఎంపీటీసీ ఉన్నాడు, ఒక జెడ్పీటీసీ ఉన్నాడు. ఉన్నా కూడా ఇక్కడ ఈ చీరలు ఇన్ని రోజుల నుంచి వంచలేరంటే దీని అంతర్యం ఏంటిదో మాకు అర్థమైతే లేదు. మేము ఖచ్చితంగా ఈ చీరలు వంచాలని అందరికీ ఫోన్ చేసినాం. ఈ చీరలు వంచాలి, ఎవరైతే వంచాలనో, ఎవరైతే ఐకేపీ మీద ఈ టీచర్లు వంచే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాలా. వాళ్ళు ఎందుకు వంచలేరో వాళ్ళని తక్షణమే వాళ్ళు ఈ విధుల నుంచి తొలగించాల్సిందిగా కోరుతున్నాము. తొలగించిన ఏడల ఈ ఐకేపీలో దీంట్లో చీరలు ఎంత కుంభకోణం జరుగుతుందంటే ఈ డ్వాక్రా గ్రూపుల వల్ల కూడా ఎంత కుంభకోణం ఉన్నదని అనుమానం కలుగుతుంది. ఎందుకంటే అందరూ మహిళలు వస్తారు. ఈ మహిళలకు వచ్చే డబ్బులు ఇంత కరెక్ట్ నడుతుందో, మరి ఎంతమంది దొంగతనంగా ఇవి దోసుకుంటారో అర్థమైతలేదు. మహిళల గురించి కూడా మహిళల ఏది మన డ్వాక్రా గ్రూపుల ద్వారా అనే అనుమానం కలుగుతుంది. కావున ఇది వెంటనే తక్షణమే పై ఆఫీసర్లు చొరవ తీసుకొని వారిని సస్పెండ్ చేయాలా, ఈ విధుల నుంచి తొలగించాలని నా మనవి. ఖానాపూర్ మండల్ గ్రామ పంచాయతీ సుర్జాప గ్రామ పంచాయతీలో బతుకమ్మ చీరలు ఎలక్షన్ కోడ్ వల్ల పంచలేరు. మరి ఎలక్షన్ 3 నాడే ఎలక్షన్ కోడ్ అయిపోయింది. మరి ఇంత కుంభకోణము చీరలు కింది కుప్పలు తెప్పలుగా ఉన్నాయి చీరలు. తెలంగాణ మొత్తము బీఆర్ఎస్ వాళ్ళు ఈ చీరలు పంచమనిస్తే వృధా చేసి కోట్లు ఖర్చు పెట్టి ఇది వృధా చేస్తుంది. కాబట్టి ఇకైనా బీఆర్ఎస్ వాళ్ళు మరి చీరలు మరి పంచడానికి తెచ్చిలా, అమ్ముకోవడానికి తెచ్చిలా, మరి ఇంత మొత్తం కుంభకోణం నడుతున్నది. కాబట్టి ఇకనైనా దీని మీద చర్య తీసుకోవాలా. తీసుకునే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని మనం చూద్దాం.